వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని పినకోట పంచాయతీలో ఉన్నటువంటి చింతపాక గ్రామానికి వచ్చాం. ఇదంతా కూడా ఒక గిరిజన గ్రామం. సో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఓ పాఠశాల వద్దకు వచ్చాం. మనం ఇటు చూడొచ్చు, ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాల ఇది. చూడొచ్చు మనం ఇది ఎంత దీన పరిస్థితిలో ఉందో మనం చూడొచ్చు. ఎందుకంటే చాలా ఏదో ఒక పాడుబడిన భవనంలా అది ఉంది. దీని కిందనే విద్యార్థులంతా కూడా ఇక్కడ వారి విద్యా బోధన అంతా కూడా నేర్చుకుంటున్న పరిస్థితి. నేటి సమాజంలో విద్యకు ఎంతో విలువ ఉంది. సో ఆ విద్యను నేర్చుకోవడానికి వచ్చే విద్యార్థులకు వసతులే సరిగా లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ గిరిజన గ్రామంలో ఉన్నటువంటి ఈ ఎయిడెడ్ పాఠశాల పరిస్థితి చూస్తే మనకు చాలా దారుణంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు మనం, మొత్తం సీలింగ్ అంతా కూడా పెచ్చులుడిపోయి ఇనుప రాడ్డులు ఏవైతే సీలింగ్ ఉందో ఆ ఇనుప రాడ్లు కూడా కనిపించిన పరిస్థితి ఉంది. మనం ఈ పెచ్చులన్నీ కూడా పడితే నేరుగా కిందన ఏదైతే విద్యార్థులు కూర్చొని చదువుకుంటారో వారి మీదే పడే పరిస్థితి ఉంది. ఇదంతా కూడా బ్లాక్ బోర్డ్, ఏదైతే టీచర్ ఉంటారో ఈ బ్లాక్ బోర్డు మీదే వీరికి పాఠాలు చెప్తూ ఉంటారు. సో అలాంటిది ఇక్కడ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా వర్షానికి మొత్తం చాలా దీన పరిస్థితి ఉంది. గోడలన్నీ కూడా పగిలిపోయాయి, మొత్తం నాచు పట్టేసి మొత్తం ఈ పెచ్చులన్నీ కూడా ఊడిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఈ గోడలన్నీ కూడా నానిపోయి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నీరు డైరెక్ట్గా వర్షం నీరు అంతా కూడా ఈ సీలింగ్ మీద నిలిచిపోయి ఈ గోడల గుండా మొత్తం అంతా కూడా చెమ్మ అంతా కూడా మనకి క్లియర్గా నల్లగా కనిపిస్తుంది. దాని కింద ఈ ఎలక్ట్రికల్ వైర్లు ఇవన్నీ కొంచెం భయంగా ఇక్కడ పరిస్థితి చాలా దీన పరిస్థితిలో ఉంది. విద్యార్థులంతా కూడా ఇక్కడే వచ్చి చదువుకుంటారు. మనం చూడొచ్చు ప్రత్యక్షంగా ఈ గోడలన్నీ కూడా పూర్తిగా బీటలు వారిపోయి ఉన్నాయి. ఈ పెచ్చులు కూడా 1-2 పడిపోయిన పరిస్థితి కూడా ఉంది. మరి ఇంతటి దుర్భరమైన పరిస్థితిలో పాపం విద్యార్థులు చదువుకునే పరిస్థితి ఇక్కడ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఈ పాఠశాలలో విద్యా బోధన చేస్తున్నటువంటి టీచర్ గారు ఉన్నారు, వారిని అడుగుదాం. అమ్మా నమస్తే. ఇక్కడ ఎంతమంది పిల్లలు వస్తుంటారు ఇక్కడికి? మొత్తం 23 ఉన్నారండి పిల్లలు. ఏ క్లాస్ చెప్తుంటారు వీరికి? 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు. మొత్తం వస్తారా పిల్లలందరూ? బాగానే వస్తారు? పిల్లలందరూ వస్తారండి, రోజు వస్తారు. బాగానే చదువుతుంటారా? చదువుతారండి, చదువుతారు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే వసతులు కరెక్ట్గా లేవండి. వాష్రూమ్కి వెళ్ళాలన్నా సరే పిల్లలు ఆ మొక్కల దగ్గరికి వెళ్ళిపోవడము, ఆ చెట్ల దగ్గరికి వెళ్ళిపోవడము తప్పిస్తే ఇక్కడైతే వాళ్ళకి మాత్రం మౌఖిక సదుపాయాలు మాత్రం ఏవీ లేవండి. ఏదో వర్షం పడింది అని అంటే మాత్రం ఇవన్నీ కూడా కారిపోవడం, అది ఓ మూలకు పెట్టుకోవడం, పిల్లలకి చెప్పుకోవడం. అంటే అధికారులకి చెప్పాము, వాళ్ళు ఏంటి అన్నారంటే వర్షం వచ్చినప్పుడు పిల్లల్ని పంపించేయండి అమ్మా అని అంటారు. మీరు స్కూల్లో ఉండాలి, పంపించేయండి. మేము 2 టీచర్లు అండి యాక్చువల్గా ఇక్కడ. మా హెడ్ మాస్టర్కి ఏంటి అని అంటే మొన్న డిఎస్సిలోనే సెలక్షన్ వచ్చింది. సో అతను రేపు అమరావతి వెళ్ళాలి, సో సెలవు పెట్టుకున్నారు ఈరోజు. అది ప్రస్తుతానికి మీరు వైజాగ్ నుంచి వస్తారు? నేను వైజాగ్ నుంచి వస్తాను సార్, వైజాగ్ నుంచి వస్తాను. టీచర్లకు కూడా వాష్రూమ్ వెళ్ళాలి అని అంటే చాలా ప్రాబ్లం అండి. పొద్దున్న ఎప్పుడో 6 గంటలకు బస్సు ఎక్కుతాము, మళ్ళీ ఇంటికి వెళ్ళేటోడికి సాయంకాలం 6 అయిపోతుంది, 6:30 కూడా అయిపోతుంది ఒక్కొక్క రోజు. ఇప్పుడు దేవరాపల్లి ఆ రోడ్డు ఒకటి బాగాలేదు కదా సార్, వెళ్ళేటోడికి లేట్ అయిపోతుంది. సో ఏంటంటే ఎంతసేపు ఉన్నా సరే మాకు ఏంటి అంటే వాష్రూమ్కి చాలా ప్రాబ్లంగా ఉంది ఇక్కడ. కొంచెం దీన్ని ఏదైనా ఆధునీకరణ చేసుకొని మనం ఏంటి కొంచెం చేస్తే ఇంకా పిల్లలు వస్తారు అని చెప్పి నమ్మకం అయితే మాకున్నది టీచర్లకి. మరి
ఇప్పుడు క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పకుండా ఆరు బయట చెప్తున్నారు, కారణం ఏంటి? నిన్న వర్షం పడింది సార్, అదంతా కూడా మొత్తం చెమ్మ తేలిపోయింది. ఆ చెమ్మలో పిల్లల్ని కూర్చోబెడితే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా సార్. అసలే ఇప్పుడు వైరల్ ఫీవర్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది ఈ పల్లెటూళ్ళలోని. సో ఏంటంటే ఇది ఆ తడి దాంట్లో పెట్టామనుకోండి పిల్లల్ని, అది కష్టం అవుతుందని చెప్పేసి నేను ఇక్కడ బయట పెట్టుకుని చెప్పుకుంటున్నాను. ఇక్కడ కూడా పరిస్థితి మొత్తం పెచ్చులు ఇవన్నీ కూడా ఊడిపోయిన పరిస్థితి, అవి కూడా ప్రమాదకరంగానే ఉంటాయి. పిల్లలు అన్నం తింటూ ఉంటే ఆ పెచ్చులు ఇలా కింద పడిపోతుంటే వాళ్ళు టీచర్ పడిపోయిందని చూపిస్తారండి నాకు. అయ్యో, చాలా దారుణమైన పరిస్థితి కదా. ఇంకా మరి నేనేం చేయలేను, అందుకని చెప్పి కొంచెం పక్కకి పెట్టుకుని వచ్చిండమ్మా ఇటుపక్కకు తిందాం అని చెప్పి వాళ్ళని ఇటుపక్క పెట్టుకుంటున్నాను అంతే. అంటే మీరు వాళ్ళతో పాటు మీరు కలిసి భోజనం చేస్తారు? కలిసేనండి, కలిసే చేస్తాను, కాకపోతే నేను బాక్స్ తెచ్చాను. అంటే మనం ఇదంతా కూడా మేడం మనం ఇప్పుడు చూసుకుంటే ఆ పెచ్చులన్నీ కూడా పడిపోయిన పరిస్థితి. పడిపోతున్నాయి సార్, రాలిపోతున్నాయండి అవి. ఇంత పిక్కల కింద వచ్చి కిందని పడిపోతున్నాయి వీళ్ళు భోజనాలు చేస్తున్నప్పుడు. ఇప్పుడు మరి పాపం వీళ్ళు అదే దాని కిందే కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు పిల్లలు ఉన్నప్పటికీ వీళ్ళందరూ కూడా అయితే క్లాస్ రూమ్ లో ఉండాలి, లేదా ఆరు బయట కూర్చోవాలి, అంతే. ఇంకో ప్లేస్ లేదు వీళ్ళకి చదువుకు చెప్పడానికి. వాష్రూమ్స్ కూడా లేవు? వాష్రూమ్స్ లేవండి, పిల్లలకి లేవు, టీచర్స్ కి లేవు. బెంచెస్ అలాంటివి ఏం లేవు మేడం? లేవు సార్. మేము వచ్చేటప్పుడు అంటే నేను వచ్చి 2 నెలలు అవుతున్నది, నేను వచ్చేటప్పటికి మరి ఇలాగే ఉంది పరిస్థితి. అది మరి మీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు? హెచ్ఎం వర్షాలు పడుతున్నప్పుడు ఇదంతా కూడా ఫోటో తీసి పెట్టారు సార్. పెట్టినప్పుడు సార్ అన్నారు ఏంటి అని అంటే కొంచెం పిల్లల్ని పంపించేసేసేయండి, మీరు ఉండండి అని చెప్పారని. మేము ఉండాలి, మిడ్ డే మీల్ పెట్టుకుని వాళ్ళని పంపించేవాళ్ళం అనమాట. వాళ్ళు పంపించి మేము ఇద్దరం ఉండి ఏంటంటే సాయంకాలం 3:30కి ఆ ప్రాంతంలో మేము వెళ్ళిపోయేవాళ్ళం వర్షాలు పడ్డప్పుడు. కానీ సాధారణంగా ఒకసారో 2 సార్లే పంపించేవాడి. వీళ్ళు ఉండరు సార్ ఇంట్లోని, వీళ్ళకి ఎంతసేపు స్కూల్లో ఉండాలనే ఉంటుంది. సో మా చుట్టూరే ఉంటారు వీళ్ళు. వీళ్ళని ఇంటికి పంపించినా సరే వీళ్ళు వెళ్ళిపోవడం అంటూ ఉండదు. ఈ పిల్లలకి చదువుకోవాలని ఆసక్తి అది మాత్రం ఉన్నది సార్. ఎందుకు అని అంటే రోజు అందరూ ప్రెజెంట్ అవుతారండి. ఎప్పుడో బాగా జ్వరం వచ్చిందని ఈ రోజు ఒక 2-3 మానేశారు అంతే. లేకపోతే మాత్రం అసలు పిల్లలు ఎప్పుడు మానరు. అదేంటి అని అంటే అది అంతే, వాళ్ళకి ఇక్కడ ఉంటే ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది, చదువు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. పిల్లలందరూ ఉంటారు కాబట్టి అందరూ ప్రోత్సహించి యూనిఫామ్స్ అన్ని ధరి నెక్స్ట్ ఏంటంటే యూనిఫామ్ తోనే వస్తారు. ఏంటి అని అంటే నెక్స్ట్ అది కాకుండా వీళ్ళకి వర్క్లు ఇచ్చినా సరేనండి చాలా సిన్సియర్గా చేస్తారండి వర్క్. అది కూడా చాలా ఎంత ఫస్ట్లోని కొంచెం 1-2 రోజులు కొంచెం పెట్టారు, నాకు బాధ పెట్టారు. ఇలా కాదమ్మా ఇలా చదవాలి అని చెప్పి కొంచెం మంచిగా చెప్తే మీకు చదువు వస్తుంది ఇదేదని చెప్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారండి. ఇప్పుడు ఈ 2 నెలల్లో మాత్రం కొంచెం బాగా డెవలప్ అయ్యారు పిల్లలు. ఎన్నేళ్ళుగా ఉందని మీకు తెలుసండి ఈ స్కూల్? ఎన్నేళ్ళుగా ఉండి ఉంటుంది ఈ స్కూలు? నాకు తెలిసి మోర్ దాన్ 25 years అయ్యి ఉంటుంది సార్. ఎందుకంటే ఇందులో చదువుకున్న పిల్లలు మొన్న డిఎస్సి వచ్చిందని స్టడీ సర్టిఫికేట్కి వచ్చారు సార్. ఇక్కడికి డిఎస్సి వచ్చింది మేడం, మాకు స్టడీ సర్టిఫికేట్ కావాలంటే సారు ఇచ్చారనమాట. మరుసటి రోజు రామ్మ సార్ కొంచెం సర్టిఫికేట్లు అప్లోడ్కి వెళ్ళారు. మరుసటి రోజు రమ్మనమంటే మరుసటి రోజు వచ్చి తీసుకుని వెళ్ళారండి. అంటే మరి ఆ పిల్లలు అంత పెద్దవాళ్ళు అయిపోయారంటే మరి ఎంత పురాతనమైందో తెలుస్తున్నది కదా. మేడం మరి అధికారుల దృష్టికి మీకు మౌలిక వసతులకు సంబంధించి అంటే టాయిలెట్లు కానివ్వండి, కొంచెం ఆధునీకరణ పనులకు సంబంధించి మీరు అడిగితే వాళ్ళు ఏం చెప్పారు? ఆధునీకరణ గురించి మేము అడగలేదు సార్. ఎందుకంటే ఆ మాస్టర్ గారు నేను కూడా వచ్చి 2 months అవుతుంది. అతను 3 months అయింది, నేను 2 months అయింది. ఎందుకంటే మేము ఇద్దరం కూడా ఏంటంటే ఎంటీఎస్ టీచర్లు అండి మేము. సో ఏంటి అని అంటే మాది కాంట్రాక్ట్ బేసిస్ అనమాట. సో దీనికి ఒక పర్మనెంట్ టీచర్ ఇప్పుడు వస్తారు అని మేము అనుకుంటున్నాం. ఈ డిఎస్సిలోని ఇక దీనికి ఒక పర్మనెంట్ టీచర్ వస్తారు అని మేము ఆశిస్తున్నామండి అది. సో ఏంటి అని అంటే మరి మేము వచ్చి 3 నెలలు అవుతున్నది కాబట్టి మేము ఇంకేం చెప్పలేము కదా సార్ మేము. సో ఇదంతా కూడా విద్యార్థులు మనం చూసుకోవచ్చు, వారికి ఇచ్చిన వర్క్ను ఎంత పద్ధతిగా కూర్చుంటూ వాళ్ళంతా కూడా వర్క్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు ఇక్కడ పిల్లలందరూ కూడా వచ్చి చదువుకుంటుంటారు. సో వీళ్ళంతా కూడా క్రమశిక్షణతో వస్తుంటారని టీచర్ గారు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇంటికి పంపించేసినా కూడా ఇక్కడికి వచ్చి ఉంటూ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని చదువుకోవడం, మాట్లాడడం వంటివి చేస్తుంటారని టీచర్ చెప్తున్నారు. కాకపోతే ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే మనం చూడొచ్చు, అక్కడ పెచ్చులు ఏవైతే ఉన్నాయో దాని కింద కూర్చొని పిల్లలు చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో ప్రభుత్వాలు కొంచెం చొరవ చూపించి మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇటువంటి స్కూళ్ళను ఐడెంటిఫై చేసినట్లయితే వారు కూడా
పిల్లలు భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఈ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పాఠశాలను పరిశీలించినట్లయితే వీరికి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఏదైతే ఈ గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి ఈ పాఠశాలను గుర్తించి వీటికి కనీస మౌలిక సదుపాయాలు అయినటువంటి బెంచ్లు కానివ్వండి, చైర్స్ కానివ్వండి, అలాగే మెయిన్లీ ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో అవి పిల్లలకు కావచ్చు, అలాగే ఇక్కడ విద్యాబోధనలు నేర్పించడానికి వచ్చే అధ్యాపకులు అయినటువంటి టీచర్లు కూడా కనీసం టాయిలెట్ లేని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. నీ పేరేంటి? శరణ్య. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్ చదువుతున్నావు. బాగా చెప్తున్నారా స్కూల్లో? బాగా చదువుతున్నావా? ఓకే. ఎప్పుడైనా వర్షం పడితే ఎలా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? నీళ్ళు వచ్చేస్తాయి స్కూల్లోకి? వచ్చేస్తాయి. పేరేంటి? జస్విత. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. ఓకే. వర్షం వచ్చినప్పుడు మీరు స్కూల్కి వస్తారా? ఓకే. వర్షం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఇక్కడ? ఇక్కడంతా ఎలా ఉంటుంది? వాటర్ వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. మరి ఎప్పుడైనా పైనుంచి ఏమైనా పెచ్చులు అవి పడిపోయా మీదే? పడిపోయా? దెబ్బలు ఏమైనా తగిలేయా? దెబ్బలు తగలేదా? మరి ఆ పడిపోయినప్పుడు ఏం చేస్తారు మీరు? టీచర్ దగ్గరికి వెళ్ళిపోతారా? ఏమైంది మీ స్కూల్కి? బొక్కలు పడిపోతున్నాయి, పెంకులు పడిపోతున్నాయా? వర్షం వస్తే వాటర్ వచ్చేస్తుందా మీ స్కూల్లోకి? కారిపోతుందా? మరి ఎలా చదువుతున్నావు అప్పుడు? గోనెలు చుట్టూ కూర్చొని చదువుకుంటాం. గోనెలు పెట్టుకొని చదువుకుంటారా? ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? సెకండ్ క్లాస్ చదువుతున్నావు. బాగా చదువుతావా? చెప్పండి, మీ పిల్లలు ఇక్కడే చదువుతున్నారా? ఇక్కడ చదువుతున్నారు సార్. ఎవరు? కందుల శరణ్య సార్, సెకండ్ క్లాస్ చదువుతుంది. సో మరి ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. మీకు కూడా భయం వేస్తుందా స్కూల్ పంపడానికి? సార్, వర్షం పడితే పిల్లలకి స్కూల్ కి పంపిస్తే తిరిగి ఇంటికి వచ్చేదాకా చాలా భయపడతాం సార్ మేము. పైనుంచి పెచ్చులు ఊడి కిందకి పడిపోతుంటాయి పిల్లల మీద. చాలా భయంగానే పంపిస్తున్నాం సార్. మేము స్కూల్ గురించి చాలా సార్లు కంప్లైంట్ చేసాం. స్పందన కూడా వెళ్ళాం సార్. అక్కడ కూడా మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. సరే అమ్మ చూస్తాం వస్తాం అనేసి అన్నారు, కానీ ఎవరు స్పందించలేదు. అసలు ఏ అధికారి కూడా రాలేదు, చూడలేదు కూడా స్కూల్. మరి ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. వర్షం పడినప్పుడు పెచ్చులు పడితే పిల్లలకి దెబ్బలు అయితే తగులుతుంటాయి కదమ్మా? తగులుతాయి సార్. కానీ అలాంటి టైంలో కూడా మేము పిల్లలకి మాత్రం ఇంటి దగ్గర వదలాం సార్, స్కూల్కే పంపించేస్తాం. చిన్న గోనె సంచులు తెచ్చి ఆ సెమ్మ కాడ కూర్చొని ఒకే మూలలో మొత్తం కారిపోద్ది. టీచర్ గారు కూర్చున్న ఆ ఇంత ప్లేస్ మాత్రమే పొడిగా ఉంటది. పిల్లలందరూ అక్కడే కూర్చొని చదువుకుంటారు. చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలకి? ఉంటుంది సార్. అధికారులు మీరు ఏం కోరుకుంటున్నారు? మాకైతే స్కూలు రిపేర్ చేసినా మళ్ళీ మామూలే సార్. ఇది చాలా పాత పడిపోయింది. మాకైతే ఇక్కడ కొత్తగా స్కూల్ బిల్డింగ్ ఒకటి, పిల్లలకి టాయిలెట్స్, ప్రహరీ, కిచెన్ కూడా లేదు సార్. మేము చాలా సార్లు కంప్లైంట్ చేస్తూనే ఉన్నాము. వచ్చిన ప్రతి అధికారికి చేస్తున్నాం. మేము కూడా వెళ్ళడం జరిగింది స్కూల్ గురించి, కానీ ఎవరు స్పందించలేదు. మాకైతే స్కూల్ కావాలి సార్ పిల్లలు చదువుకోవడానికి. పిల్లలకి స్కూలు, టాయిలెట్స్, మరి కిచెన్, ప్రహరీ కావాలి సార్. చెప్పండి, ఈ స్కూలు మీ పిల్లలు కూడా ఎక్కడ చదువుతున్నారు సార్? మా పిల్లలు కూడా సెకండ్ క్లాస్ చదువుతున్నారు. హర్షవర్ధన్ మా అబ్బాయి పేరు. అంటే స్కూల్ బిల్డింగ్ కట్టి దగ్గర 14 సంవత్సరాలు అవుతుంది సార్. అప్పటి నుంచి అంటే గత 4-5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి సార్. వేరే కట్టుకుందామన్నా మరి మాకు స్తోమత లేదు సార్, మరి సొంతంగా చేసుకుందామంటే. అలాగని పిల్లల్ని కూడా ఇంట్లో వదిలేయలేం కదా సార్. అలాగని స్కూల్లో పంపిస్తున్నాం సార్. ఇంతకుముందు సార్ ఉండేవారు సార్, అతను కూడా ఉండి 1 year చెప్పారు సార్. పర్మనెంట్ టీచర్ కూడా లేరు సార్ ఇప్పుడు వరకు మా స్కూల్కి. లోపల చూస్తే పెచ్చులు ఊడిపోయిన పరిస్థితి ఉంది. వర్షం వస్తే మొత్తం నీరంతా కూడా అంటే చూసాం మనం, బీటలు వేస్తున్నాయి మొత్తం అన్ని. మరి పిల్లల్ని పంపించడానికి భయం వేస్తుంటుందా? చాలా భయంగా ఉంటుంది సార్. పిల్లలు స్కూల్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు అదే భయంతో ఉంటాం సార్ మేము.
అలాగనే ఇంట్లో వదిలేలేం కదా సార్ మరి పిల్లల్ని, అది సార్ పరిస్థితి. మీ అబ్బాయి బాగా చదువుతాడా? చదువుతాడు సార్. ఇంటికి వచ్చి కూడా వర్క్ చేపిస్తాం సార్. వర్క్ కంప్లైంట్ అయినంత వరకు ఆడుకోవడానికి వెళ్ళరు సార్. వర్క్ కంప్లైంట్ అయిన తర్వాత అప్పుడు ఆడుకోవడానికి పంపిస్తుంటాం సార్ మేము కూడా. ఓకే. సో ఇప్పుడు మరి పిల్లలకు టాయిలెట్స్ కూడా లేవని టీచర్ గారు చెప్తున్నారు. సో మీరు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ప్రభుత్వాన్ని అయితే మాకు స్కూల్ ఒకటి బాగా చేయించాలి. నెక్స్ట్ టాయిలెట్స్ కూడా లేవు సార్ మాకు. నెక్స్ట్ ఏంటంటే అన్ని స్కూల్స్కి బెంచులు ఉన్నాయి సార్. మాకు ఇప్పటికి వచ్చి ఆ సదుపాయం కూడా లేదు సార్ మాకు. ఎలాగైనా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తారని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. అంటే పిల్లలకి బెంచ్లు, బిల్డింగ్ కూడా మౌలిక వసతులతో పాటు బిల్డింగ్ కూడా భవనం పూర్తిగా దెబ్బతిని పరిస్థితి ఉంది. అవును సార్. అది కూడా మీరు మార్చాలని కోరుకుంటున్నాను సార్. ఖచ్చితంగా మార్చాలి సార్. కొత్త బిల్డింగ్ అయితేనే బాగుంటుంది సార్. ఇది కట్టి జస్ట్ 15 years ఓల్డ్ అయిపోయిందంటే ఇంకా ఆలోచించాలి సార్ మీరు కూడా. చింతపాక విలేజ్ అండి. ఈ విలేజ్ లో స్కూల్ కే ఎక్కువ ప్రాబ్లము. వర్షం వచ్చిన తర్వాత 3 గ్రామాల నుంచి వస్తున్నారు ఇక్కడికి పిల్లలు. వాళ్ళ మధ్యలో తడుసుకొని వస్తున్నారు. ఇక్కడ కూర్చునేటప్పుడు టీచర్ కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అంటే ఇప్పటికీ 2-3 సంవత్సరాలు బట్టి చాలా అప్లికేషన్లు పెట్టారు. దానికి ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పటికైనా సరే దయచేసి మా స్కూలు బాగా చేస్తారు, ఎవరో ఒక అధికారులు గుర్తిస్తారనేసి మేము అనుకుంటున్నాం. మా పిల్లలు అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. 2 పిల్లలకి అయిపోయి ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నారు. సో మరి మీ ఊర్లో ఇలాంటి స్కూల్లో ఇక్కడ వర్షాలు పడితే మొత్తం పిల్లలంతా ఇబ్బంది పడుతున్నారు కదా, మరి ఎవరికైనా చెప్పారా ముందు? చెప్పాము సార్, చెప్పాము. పాడేరు కూడా వెళ్ళడం కూడా జరిగింది. తర్వాత సిపిఎం పార్టీ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా చూచారు, ఫోటోలు తీశారు, పేపర్కి వేసారు. చాలా రకరకాలుగా జరిగింది. కానీ ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. మరి ఇక్కడ మరి శుభ్రమైన అధికారులు ఉన్నారో లేదో మాకైతే అర్థం కాలేదు సార్. మా గ్రామానికి సంబంధించిన అధికారులు ఉన్నారో లేదో మాకైతే ఇది నిజంగా తెలియదు. మాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి స్కూల్ కావాలి, అంగన్వాడీ సెంటర్ కూడా లేదు, అంగన్వాడీ సెంటర్ కూడా కావాలి. సో ఈ చింతపాక ఏదైతే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి ఈ గిరిజన గ్రామానికి దాదాపు 3 గ్రామాల నుంచి విద్యార్థులంతా కూడా ఉదయాన్నే ఇక్కడికి చేరుకుంటారు. సో ఇక్కడ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యా బోధనలు టీచర్లు వీరికి నేర్పిస్తుంటారు. సో ఎంతో చాలా శ్రద్ధతో విద్య నేర్చుకోవాలనే మంచి ఉద్దేశంతో విద్యార్థులంతా ఉదయాన్నే పాఠశాలకు వస్తుంటారని టీచర్లు చెప్తున్నారు. అయితే కాకపోతే వీరికి బేసిక్ ఏదైతే కనీస మౌలిక సదుపాయాలు అనేవి ఈ పాఠశాలలో లేకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే వీరు నేలపైన కూర్చొని చదువుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ చూపించి ఈ గిరిజన గ్రామంలో ఉన్నటువంటి ఎయిడెడ్ పాఠశాలను ఆధునీకరించి అలాగే వీరికి కావాల్సిన బెంచ్లు కుర్చీలతో పాటు టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా కల్పించాలని అయితే అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా కోరుతున్నారు. ఎందుకంటే ఈ చదువుకోవాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మౌలిక వస్తువులు లేక వర్షం పడిందంటే ఓ మూల కూర్చొని ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ వర్షాకాలం నేపథ్యంలో వర్షాలు పడుతున్నాయి, పైనుంచి కూడా పెచ్చులూడి కింద పడుతున్నాయని అధ్యాపకులు చెప్తున్నారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర మంత్రులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, అల్లూరి సీతారామరాజు జిల్లా పెనకోట పంచాయతీ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.